అయ్యో 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 లేదా మనం 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 లేదా మనం 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 అందరికీ ఏమైంది? మీరు అద్భుతమైన ఫౌండర్లు, ఎర్లీ బర్డ్స్. మీరు మీరే ఏమనుకున్నా నేను చెప్పేది, నేను మిమ్మల్ని ఇక్కడ ఉత్సాహంగా పిలుస్తాను. ఓ ముందు కొన్ని ప్రకటనలు చేయాలి. ఓటెక్ ప్రోస్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు. చూడండి, అక్కడ కొన్ని కొత్త విషయాలు జరగబోతున్నాయి. మీ అందరూ చూడమని నేను సూచిస్తున్నాను. మరియు ఆదివారం హీరోస్ మధ్యాహ్నం 2 గంటలకు. దాన్ని తప్పకుండా చూడండి. ఆ లింక్ గ్రూపుల్లో ఒమినోలో, ఫ్లోరిడా, ఐడాహో ఇతర గ్రూపుల్లో పోస్ట్ అవుతుంది. వావ్ 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 ఒక్కసారి ఇది చెప్పాలి నాకు. హాయ్ నెల్లీ, హాయ్ ఆర్లీన్, రూట్ పేస్, మేము నిన్ను ప్రేమిస్తున్నాం. నీవు అది తెలుసు కదా. నిజానికి మేము మీ అందరినీ ప్రేమిస్తున్నాం, మీ ప్రతి ఒక్కరిని పట్టించుకుంటున్నాం. కాబట్టి నేడు నేను ఆలస్యంగా వచ్చాను, ఎందుకంటే నేడు చాలా పనులున్నాయి నాకు. షేన్, దెబ్, ఆ టోపీ నాకిష్టమే. ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే అష్బ్యాక్ ఆఫీస్లో ఓయిన్యుయేడు నీ పోస్ట్ చేశాడు. మీరు ఇంకా చదవకపోతే చదవండి. దానిలో చాలా సమాచారం ఉంది, ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం ఉన్న స్థితి వరకు. కాబట్టి నేను ఈ సందేశాన్ని చదువుతున్నప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని అప్పుడే నాకు తెలియకపోతే సరేనా? నేను మీకు ఇది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మాట్లాడుతున్న స్థలం ఇదే. కారులో వెళ్ళిన ప్రాపర్టీలు ఇవే. చిన్నప్పుడు చూసినవి ఇవే. ఇది అమ్మకానికి ఉంది అని. మరియు సహజంగా మీరు 10, 11, 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అలా ఆలోచించరు. మీరు కూడా అలా ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కలిసి వెళ్తున్న ప్రాపర్టీలు ఇవే. మన దగ్గర ఈ అద్భుతమైన వాహనం ఉంది. దాంతో మనం కలిసి ప్రయాణించగలుగుతున్నాం. మరియు అప్పట్లో నేను చెప్పిన ధరలు గుర్తుంచుకోండి. మీరు తెలుసు, 5 ఎకరాలకు $10,000, $12,000 అని. సరే, అప్పట్లో నేను పిల్లవాడిని, అది పెద్ద మొత్తం. మీరు ఈ కంపెనీలోకి చాలా సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చారో ఆలోచించండి. దానిపైన మీరు ఆలోచించాలి. నేను ఈ రోజు ఓయిన్యుయేడు నుండి పొందింది ఇదే. ఇప్పుడు నాకు తెలుసు, నేను ఇకపై వెనక్కి తిరిగి చూసేను కాదు. అరే, అప్పట్లో నేను దానిలోకి దూకాల్సిందిగా ఉండేది. అప్పట్లో కొన్ని డాలర్లు మాత్రమే నేను చేసుండాల్సింది అని అనుకోను. ఇది ఓయిన్యుయేడు నాకు చెబుతోంది. ఇది ఉండాల్సిన స్థలం. అతను మమ్మల్ని చిన్న ప్రయాణంలో తీసుకెళ్లాడు. ఓ న్యూస్ 1 నుండి 7 వరకు రాయడంలో నాకు అది చాలా నచ్చింది. మనం ఎలా ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి పోతున్నామో ప్రజలకు గుర్తు చేయాలని అతను కోరుకుంటున్నాడు. కొన్ని విషయాలను నేను ప్రస్తావించబోతున్నాను. మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? నేను నేరుగా చివరికి వెళ్తున్నాను. 1 నుండి 7 వరకు నేను అనుభవించాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? శక్తివంతమైన మార్గమధ్యంలో నిలబడ్డాం. నేను చిన్నప్పుడు డ్రైవ్ చేస్తూ చూసిన ఆ ప్రాపర్టీల గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఆ ప్రాపర్టీల మీదే ఉన్నారు, సరేనా? ఇప్పుడు ఇక వెనక్కి నిరాశతో చూడటం లేదు, ముందుకు దృష్టితో చూస్తున్నాం. చూడండి, నేను చిన్నప్పుడు నాకు దృష్టి లేదు. నాకు అప్పుడు 30, 40 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీని $1 మిలియన్ అమ్ముకోవచ్చని ఆలోచన రాలేదు. అలా నేను ఆలోచించలేదు. మనలో ఎవరూ అలా ఆలోచించలేదు. కానీ మనం ఎప్పుడూ చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడున్న జ్ఞానం అప్పుడే ఉంటే ఎంత బాగుండేది అని. నిజమే, నేను దాన్ని తప్పుగా చెప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ చాలా ఉత్సాహంగా ఉన్నాను. సరే, ఆయన తర్వాత ఇలా చెప్పారు, నాకు నచ్చింది ఆయన చెప్పినది. ఇంకా వెనక్కి చూసి నిరాశపడకుండా ముందుకు దృష్టి పెట్టాలి అని. నేను అడిగాను, ఇప్పుడు నా దృష్టి నీకు అర్థమవుతుందా? ఈ కంపెనీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో నువ్వు కూడా దానిపై దృష్టి పెట్టడం ప్రారంభించాలి. మనకు ఏమి వస్తుందో
మనం ఏమి చూడబోతున్నామో అన్నీ రాబోతున్నాయి. కానీ ఇకపై ఆ మాటను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికీ కాదు. ఈ సందేశం మళ్ళీ అద్భుతంగా ఉంది. నాకు ఇది పూర్తిగా నచ్చింది. నిజాన్ని పారదర్శకంగా, ధైర్యంగా పంచుకున్నారు. ఇది నాకు చాలా ఇష్టం. అది చాలా స్పష్టంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది నా కోసం అత్యంత ముఖ్యమైనది. మనకు ఇక ఉపయోగపడని వాటిని వదిలిపెట్టాలి. చాలా చాలా ముఖ్యమైనది. ముఫారెస్ తక్కువగా ఉన్న వాటిని తొలగించడం, చెడ్డదాన్ని తీసేయడం గురించి మాట్లాడినప్పుడు అది ముఖ్యమైనది. నా జీవితంలో ఇంత మంచి కంపెనీని చూడలేదు. మేము చేసే పనిలో భాగం కాదు. అది మనం చూస్తున్నది కాదు. కాదు. సరేనా? మన పునాదిని బలపరచాలి. ఇదే ముఫారెస్ గత నెల రోజులుగా చేస్తున్నది. చాలా కాలంగా చేస్తున్నా గత నెలలో ఆయన దీనిపై దృష్టి పెట్టారు. ఇందులో తప్పు ఏమిటి? ఓ దేవుడా! కాదు, 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 కాదు. మన అభిరుచిని మళ్ళీ రగిలించాం. మన ఐక్య దృష్టిని మళ్ళీ కలిపాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ కంపెనీ ఆగిపోయినప్పుడు ప్రజలు మళ్ళీ కలలు కనడం ఆపేశారు. నాకు అది ఏమి చెబుతోంది తెలుసా? ఇంకా పెద్దగా కలలు కనండి. మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇకపై ఆ మాటను ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే మీరు ఇది మిస్ అవ్వారని అనుకోరు. అందరూ నమ్మని లేదా చెడు మాటలు చెప్పాలనుకునే వాళ్ళందరికీ పోయండి బై. ఎక్కడైనా సబ్బు అమ్మండి. కానీ తమ జీవితాల్లో మార్పు కోరుకునే, ఇతరుల జీవితాల్లో మార్పు తేవాలనుకునే, ప్రపంచాన్ని మార్చాలనుకునే సానుకూల వ్యక్తులకు స్వాగతం. ముఫారే ప్రపంచానికి స్వాగతం. నేను ఇది 1,00,000 సార్లు చెప్పాను. సరేనా? ఈ కంపెనీ మీకు కావాల్సిన ప్రతిదాన్ని, మానవానికి అవసరమైన ప్రతిదాన్ని అందించబోతుంది. అప్పుడు నాకు ఇప్పుడున్న జ్ఞానం ఉంటే ఎంత బాగుండేది. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఇకపై ఆ మాటను ఎప్పుడూ చెప్పకూడదు. ఇది ఇప్పుడే జరుగుతోంది. ఇది మీరు చిన్నపిల్లగా చూసిన ఆ అద్భుతమైన విషయాలు. మీరు 15, 16 ఏళ్ల వయసులో నాకు ఎప్పుడైనా ఇల్లు వస్తుందా, ఆ బాగున్న కారు కొనగలను కదా అని ఎన్నిసార్లు అనుకున్నారు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ కంపెనీ ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడి నుంచి వచ్చిందో చూసి మీకు ఉత్సాహం లేకపోతే ఇప్పుడే చెబుతున్నాను, ఉత్సాహపడండి. నేను ఆ పదాన్ని ఇకపై ఎప్పుడూ చెప్పాలనుకోవడం లేదు. ఎప్పుడూ కాదు. ఈ కంపెనీ మనందరినీ స్వేచ్ఛగా జీవించేందుకు ఒక 100% నమ్మకంగా నన్ను నడిపిస్తోంది. ముఫారే దీనిని అద్భుతంగా వివరిస్తున్నారు. ఇక్కడ మనం చేసిన చిన్న చిన్న విషయాలను ఆయన మీకు గుర్తు చేస్తున్నారు. అతను సరిగ్గా. మరి చివర్లో ఆయన ఏమంటారంటే అది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అది మంచి అర్థంలోనే చెబుతున్నాను. మేము స్పాట్లైట్ను మళ్లించి మీ స్పందనను అడుగుతాము. ఇప్పుడు ఈ వ్యక్తి మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అంటున్నారు. మీకు తెలిసిన మీ బాస్లు లేదా సీఈఓను ఎప్పుడైనా మీ అభిప్రాయాన్ని అడిగారా? దానిపై ఆలోచించండి. అతను మీ అభిప్రాయాన్ని కోరుకుంటున్నాడు. 8 ఏళ్లుగా ఆయన మన అభిప్రాయాన్ని అడుగుతూనే ఉన్నారు. అతనికి మీ అభిప్రాయాన్ని చెప్పండి. పాజిటివ్‌గా ఉండండి. అతనికి కొత్త విషయాలు వినడం చాలా ఇష్టం. న్యూస్ 1 నుండి 7 వరకు మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ముఫారే గారు, నేను లేచి మీకు చప్పట్లు కొడుతున్నాను. ఇక్కడ ఉన్న మీ అందరినీ నా కళ్ళను ఫోకస్ చేయగలిగితే చూస్తాను. సమర్ రాయ్. మిస్టర్ ముఫారే, ఏమవుతోంది? అతను అక్కడ ఉన్నాడు. అతను చాట్లో ఉన్నాడు. ఎన్నిసార్లు మీరు అలా చెప్పారు? ముఫారే, అప్పుడు నాకు తెలిసి ఉంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు. నాకు అనిపిస్తోంది మీరు ఎప్పుడూ తెలుసు. కానీ దాన్ని సాధించడానికి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు తెలుసు. మీరది చేశారు అన్నా.
మేము ఇకపై ఏ నెగెటివ్ విషయాలపైన దృష్టి పెట్టడం లేదు. ఇది ముందుకు ఫుల్ థ్రాటిల్‌లో ఉంది. అదొక బోటు అని చెప్పాలి. లేదా నేను కాళ్ళతో నెట్టవచ్చు. నెగటివిటీని పట్టించుకోకండి. మీరు సరైన స్థలంలో ఉన్నారని తెలుసుకోండి. ఇకపై మీరు "ఓ దేవుడా! నేను అది ఎందుకు చేయలేదు" అనే మాటలు చెప్పాల్సిన అవసరం ఉండదు. నేను 30, 40 సంవత్సరాలు బ్రతికితే మీరు పిల్లలు, మనవళ్ళు ఇలా చెబుతారు. నా అమ్మ, నాన్న లేదా మామ లేదా అన్న, చెల్లెలు నాకు ఇది చూపించారు కాబట్టి నేను ఎంత కృతజ్ఞుడిని. నేడు నేను ఉన్న స్థాయిని చూడండి. దీనిపై ఆలోచించండి. అప్పుడు నాకు ఇప్పుడు తెలిసినవి తెలిసి ఉంటే ఎంత బాగుండేది. ఈసారి నేను సరిగ్గా చెప్పాను. నమ్మలేను. బాగుంది. నేను ఇప్పుడే చెబుతున్నాను. మీ అందరికీ తెలుసు. అష్ ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎప్పుడూ ఓడిపోలేదు. అవును, కొంతమంది వదిలిపెట్టారు, ఓడిపోయారు. మీరు మంచి జీవితం గడపండి. మీరు ఏం చేస్తున్నారో దానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను. ఇక్కడ ఉన్నందుకు కృతజ్ఞుడిని. లిస్ట్రా టీ ఏమవుతోంది? డేవిడ్ రోసెలెస్కి, జాన్ బారిల్లా, నా అడ్మిన్లు, నా రాక్వినో నెల్లి. మీరు అందరూ 8వ అధ్యాయం రాబోతోంది. 8వ అధ్యాయం రాబోతోంది. మరియు మీలో చాలా మంది నన్ను మరికొద్ది రోజుల క్రితం అడిగారు. అయ్యో క్రిస్, ఎంతమంది అధ్యాయం కాదు, క్షమించండి, నేను మళ్ళీ అదే చేశాను. అష్, నన్ను కొట్టేయండి. క్రిస్, మనం ఎంతమంది ఓ న్యూస్ వింటూ ఉండాలి అని. ఇది నేను ఆ వ్యక్తులకు ఇచ్చే సమాధానం. ఇప్పటి నుంచి ఎప్పటికీ మనం ఎప్పుడూ 1 నుంచి అనంతం వరకు న్యూస్ వింటూనే ఉంటాం. మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆయన ఇంకా న్యూస్ చేస్తూనే ఉంటారని నమ్ముతున్నాను. మనకు రాబోయే విషయాలు చెబుతారు. కొత్తగా వస్తున్న విషయాలు తెలియజేస్తారు. ఆయన తర్వాత ఏం చేయబోతున్నారో సూచనలు ఇస్తారు. అవును, ఓ న్యూస్ కొనసాగుతుంది. ఓ న్యూస్ కొనసాగుతుంది. ఇది మీ కోసం రాసిన పుస్తకం. ప్రస్తుతం వారానికి 2 సార్లు. దాన్ని సేవ్ చేసుకోండి. ఇది అద్భుతమైన ప్రయాణం అవుతుంది అందరూ. ఇది అద్భుతమైన ప్రయాణం అవుతుంది. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో గుర్తు చేసుకోండి. అది నాకు ఉండాలి, నేను కొనాలి, పెట్టుబడి పెట్టాలి అని చెప్పడం మానేయండి. ఈ అన్ని విషయాలు జరగబోయే చోట మీరు ఉన్నారు. ఇది అర్థం చేసుకోండి. నేనే అది. అది అంటే ఏమిటి? ఇప్పుడే బయటకు వచ్చాను. నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మాట్లాడాను. ప్రయత్నించాను. అన్నయ్య అష్ ఇక్కడ ఉన్నారు. ఆయన మీతో మాట్లాడుతున్నారు. వినండి. ఇప్పుడేలు ఏమి చేస్తున్నారో తెలుసా? వాళ్ళు తమ $1 మిలియన్ ఇళ్లలో కూర్చొని మార్గరిటా తాగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో కూర్చొని ఈ మనుషులతో నేను డీల్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. అష్ ముఫారే మాత్రం ప్రతిరోజు ప్రజలతో డీల్ చేస్తూ, సహాయం చేస్తూ, వారికి ఎంతగా పట్టించుకుంటాడో చూపిస్తున్నాడు. ఆయన దాని గురించి మాట్లాడడు, ప్రజలకు చూపిస్తాడు. ఈ వ్యక్తి మనందరి కోసం చేస్తున్న దాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మళ్ళీ చెబుతున్నాను, ఆయన మరియు ఆయన కుటుంబం చేసిన దానికి, వారు చేసిన త్యాగాలకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. ఇతను అలాంటి వ్యక్తి. మీరు ఎప్పుడూ అప్పుడు నాకు తెలిసి ఉంటే, ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని అనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరగబోతుందో మీకు తెలుసు. ఏం రాబోతుందో మీకు తెలుసు. తెలియకపోతే మీరు నోట్స్ చదవడం కొనసాగించాలి. ఎప్పుడు నాకు తెలియదో, నాకు తెలియదని నేను మీకు చెబుతున్నాను. కానీ అది జరిగే సమయంలో మీరు ఈహా అని అంటారు. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగాక. ఇది కొంచెం తేలికగా ఉందని నాకు తెలుసు. నేను పోస్ట్ చేసే వరకు నేను ఎప్పుడు వస్తానో మీకు ఎప్పుడూ తెలియదు. ప్రజలు అంటున్నారు, క్రిస్ ముందుగా చెయ్యి, తర్వాత చెయ్యి. నాకు అనిపించినప్పుడు నేను చేస్తాను. అవును, మరి ఏమిటో తెలుసా? నాకు అనిపించింది. మీ వెనక తిరిగి ఎప్పుడూ చూడవద్దు.
ఎప్పుడు మంచి చేయండి, నిజం చెప్పండి. కంపెనీ అంతా దీనిపై ఆధారపడి ఉంది. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగాక. మీకు అద్భుతమైన సాయంత్రం కావాలి. తదుపరి పాపప్‌లో కలుద్దాం. అందరికీ గొప్ప వీకెండ్ కావాలి. మర్చిపోకండి OTEC. అబ్బాయిలు, అన్నయ్యలు, ప్రొఫెషనల్స్. శనివారం 12 గంటలు. శనివారం 12 గంటలు. బ్రదర్ అష్ ఆపు. ధన్యవాదాలు. ఇంకోసారి మీకు ఇదే చెబుతున్నాను. నేను యూట్యూబ్‌లో పొందే ప్రతిదీ, అది సూపర్ స్టిక్కర్ అయినా లేదా యూట్యూబ్ చెల్లించే డబ్బు అయినా, అది ఎవరికైనా సహాయం చేయడానికే వెళ్తుంది. సరేనా? మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైనా నాకు ఇష్టం, కానీ నా డబ్బు అక్కడికే వెళ్తుంది. దీనిని కూడా ఎప్పుడూ మర్చిపోకండి. సరే, ఆపు. నేను వెళ్తున్నాను. మీ అందరిని నేను ప్రేమిస్తున్నాను. నేను ఇక్కడ మీతో సూపర్ స్టిక్కర్‌తో కలుస్తాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించాలి. హే సీస్ అకాడమీ మీకోసం కొన్ని విషయాలు రాబోతున్నాయి. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. మరియు మీలో మంచి కోరుకునే వారందరికీ అస్ముఫారా ప్రపంచానికి స్వాగతం. దేవుడు ఆశీర్వదించాలి. తరువాత కలుద్దాం. అందరూ వెళ్లి చదవండి. అష్ముఫారా ఆపు. సరే, నేను వెళ్తున్నాను. బై. అందరూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ఇలా చేస్తున్నాను చూస్తున్నావా? నాకు చేయాల్సిన అవసరం లేదు. నాకు నిజం తెలుసు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.